ఒక్క రాయిలో ఇంత బంగారమా? గోల్డ్ ధర పెరిగిపోతుంది. ఎలక్ట్రానిక్స్లో వాడే మెటల్స్ కాస్ట్ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలివి ఇంత ఎక్కువ ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అవి భూమి మీద ఎక్కువ మొత్తంలో దొరకవు. సడన్ గా మొత్తం గోల్డ్తో తయారైన ఒక అంతరిక్ష రాయిని మనం పట్టుకోగలిగితే గోల్డ్ రేట్ అమాంతంగా పడిపోతుంది. ఎందుకంటే డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉంటుంది కాబట్టి. అయితే ఇలాంటి అంతరిక్ష రాళ్లు సోలార్ సిస్టంలో ఉన్నాయి. వాటి నుండి పదార్థాల్ని బయటికి తీయాలి అంటే ఒక్కటే దారి, అదే ఆస్ట్రాయిడ్ మైనింగ్. సో స్పెషల్ మైనింగ్ పరికరాలు ఉన్న ఒక అంతరిక్ష నౌకతో అంతరిక్ష రాయి దగ్గరికి వెళ్లి విరగ్గొట్టి గోల్డ్ మొత్తాన్ని భూమికి తెచ్చేయొచ్చు. ఇలా చేస్తే సరిపోతుంది కదా. మరి నాసా, ఇస్రో ఎందుకు లేట్ చేస్తున్నాయి? ఆస్ట్రాయిడ్ మైనింగ్ మనం అనుకున్నంత ఈజీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా ఒక లాజిస్టికల్ నైట్మేర్. అయితే అంతరిక్ష రాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లాలి అంటే మార్స్ దాటాలి. ఎలా కాదన్నా ఇందుకోసం 3 నుండి 7 సంవత్సరాలు పడుతుంది. దాని బదులు చంద్రుడు లేకపోతే మార్స్ మీద మైనింగ్ చెయ్యొచ్చుగా. విషయం ఏంటంటే గ్రహాలు లేదా చంద్రులు లాంటి సెలెస్టియల్ బాడీస్ మీద మైనింగ్ చేయడం కష్టం. ఎందుకంటే వాటిలో మెటల్స్ ఎక్కడో నేల లోపల కిలోమీటర్ల కింద దాగి ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చూస్తున్న అంతరిక్ష రాళ్ల లాంటివి గ్రావిటీ ద్వారా కలిసి గ్రహాలుగా ఏర్పడ్డాయి. అన్ని గ్రహాలు ఏర్పడిన తరువాత మిగిలిపోయిన రాళ్లన్నీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ రూపంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. గోల్డ్ లాంటి విలువైన మెటల్స్ ని హెవీ మెటల్స్ అంటారు. అంటే వీటి అటామిక్ నెంబర్ ఎక్కువగా ఉండడంతో బరువుగా ఉంటాయి. సో గ్రహాలు ఫామ్ అయినప్పుడు ఇవన్నీ లోపలికి కుంగిపోతాయి. అందుకే వీటి కోసం లోతుగా తవ్వాలి. ఆస్ట్రాయిడ్స్ నుండే కదా గ్రహాలు ఫామ్ అయ్యేది. సో వీటిలో కూడా గోల్డ్ లాంటి పదార్థాలు ఉండాలి. అయితే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి మైనింగ్ చేయడం ఈజీ. ఎం టైప్ లేదా మెటాలిక్ ఆస్ట్రాయిడ్స్లో 80% ఐరన్ ఉంటే మిగిలిన 20%లో నికెల్, ఇరిడియం, పలాడియం, ప్లాటినం, గోల్డ్, మెగ్నీషియం మరియు ఇతర మెటల్స్ ఉంటాయి. షాకింగ్ నిజం ఏంటంటే భూమి క్రస్ట్లో ఉన్న మొత్తం నికెల్ కంటే కొన్ని అంతరిక్ష రాళ్లల్లో ఎక్కువ నికెల్ ఉంటుంది. ఇంకా వింతగా భూమి మీద అరుదుగా దొరికే ప్లాటినం, పలాడియం, రోడియం లాంటి మెటల్స్ కూడా అంతరిక్ష రాళ్లలో గుర్తించాం. కార్స్లో ఉండే కెటలిటిక్ కన్వర్టర్స్ తయారీలో వీటిని వాడతారు. భూమి మీద దొరికే ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ ని మైనింగ్ చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినం గ్రూప్ మెటల్స్ గోల్డ్లా వెయిన్స్ అంటే చారల రూపంలో ఒకచోట దొరకవు. అవి మట్టి లోపల పార్టికల్స్ రూపంలో స్కాటర్ అయి ఉంటాయి. కానీ ఒక మెటాలిక్ ఆస్ట్రాయిడ్ కదా వేరు. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వాటిలో ముద్దలుగా ఫామ్ అయ్యి ఎక్కువగా కాన్సంట్రేట్ అయ్యే అవకాశం ఉంది. సో భూమి మీద వీటిని తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ పద్ధతుల వల్ల ఎన్విరాన్మెంట్ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. సో ఇదంతా ఆపేసి ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేస్తే భూమిని కొంతవరకు సేవ్ చేయొచ్చు. ఇదే ఇప్పటి వరకు మనం కనిపెట్టిన అతి విలువైన అంతరిక్ష రాయి. దీన్ని 16 సైకీ అంటారు. నమ్మలేని నిజమేంటంటే దీని ఖరీదు $10 క్వింటిలియన్, అంటే 1 తర్వాత 19 సున్నాల డాలర్స్. భూమి మీద అన్ని దేశాల ఎకానమీ కలిపితే $110 ట్రిలియన్ వస్తుంది. $10 క్వింటిలియన్ లో ఇది 0.11%. సో భూమి మీద ఉన్న సంపద కంటే ఒక మామూలు అంతరిక్ష రాయిలో ఎక్కువ సంపద ఉంది. అయితే మామూలు అంతరిక్ష రాళ్ల కంటే 16 సైకి చాలా పెద్దది. దాని సైజ్ 220 కిలోమీటర్స్ ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఇది వరకు గ్రహంగా ఉండే వస్తువు అంతమైపోయి మధ్యలోని కోర్ని విడిచిపెట్టేసింది. అదే 16 సైకీగా మారి ఉండొచ్చు. ఒక గ్రహం ఏర్పడే సమయంలో అన్ని హెవీ మెటల్స్ కోర్లోకి వెళ్లిపోతాయి. సో 16 సైకీ మొత్తం విలువైన మెటల్స్తో తయారయ్యి ఉండాలి. అయితే వీటిని తరలించడం చాలా కష్టం. ఒక అంతరిక్ష నౌక కొంత వెయిట్ ని మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయగలదు. ఇలా ఇప్పుడు మన దగ్గరున్న టెక్నాలజీతో ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయగలమని నేను అంటం లేదు. ఆ టెక్నాలజీకి అతి చేరువలో ఉంది స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క స్టార్షిప్. ఇది 100 మెట్రిక్ టన్స్ కార్గోని ట్రాన్స్పోర్ట్ చేయగలదు. 2024 నాటికి ప్రపంచ నికెల్ అవసరాల్ని తీర్చడానికి 3.7 మిలియన్ మెట్రిక్ టన్నుల నికెల్ కావాలి. దీన్ని బట్టి లెక్కలు వేస్తే నికెల్ ఉన్న అంతరిక్ష రాయి నుండి భూమికి ప్రతి సంవత్సరం 37,000 స్టార్షిప్స్ ని నడపాలి. అంటే రోజుకి 101 స్టార్షిప్స్ లాంచ్ అవ్వాలి. కానీ ప్రస్తుతానికి నెలకి 2 స్టార్షిప్స్ ని మాత్రమే లాంచ్ చేసే స్టేజ్లో ఉన్నాం. అది కూడా హెవీ లోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కాదు. సో ఆస్ట్రాయిడ్ మైనింగ్ కాదు, వాటి దగ్గరికి వెళ్లి లాభాలు తీసుకురావడానికి కూడా మన టెక్నాలజీ సరిపోదు. ఇంకో హెడ్ఏక్ ఏంటంటే ఎం టైప్ మెటాలిక్ ఆస్ట్రాయిడ్స్ అన్ని మార్స్ మరియు జూపిటర్ మధ్యలోని ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఉన్నాయి. అక్కడికి చిన్న చిన్న ప్రోబ్స్ అంటే శాటిలైట్స్ అంత సైజు ఉన్న వస్తువుల్ని పంపే టెక్నాలజీ ఉంది. కానీ 100 టన్నుల కార్గోని అక్కడ సేకరించి తిరిగి భూమి మీదకు పంపే టెక్నాలజీ లేదు. కానీ ఈ లిమిటేషన్స్ మనల్ని ఆపలేదు. జపాన్ స్పేస్ ఏజెన్సీ అయిన జాక్సా హయాబుజా 1 అనే మిషన్ ని 2005లో ఆస్ట్రాయిడ్ ఇటకోవా మీద ల్యాండ్ చేసింది.
ఇది 1 కిలోమీటర్ కంటే చిన్న రాయి. దీని నుండి మట్టిని సేకరించి 2010లో భూమికి చేర్చడం జరిగింది. రీసెంట్ గా నాసా కూడా ఒసైరిస్ రెక్స్ తో బెన్ను దగ్గరికి వెళ్ళింది. కాకపోతే బెన్ను ఒక ఎస్ క్లాస్ ఆస్ట్రాయిడ్. ఎం క్లాస్ లా కాకుండా వీటిలో రాయి శాతం ఎక్కువగా ఉంటుంది. 2023లో బెన్ను శాంపిల్స్ భూమికి వచ్చాయి. అందులో ఏం కనిపెట్టామో డీటెయిల్డ్ గా ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడ్డం మర్చిపోకండి. ఇలా అంతరిక్ష రాళ్లని శోధించినప్పుడు అవి ఎంత గట్టిగా ఉన్నాయి, లోపల ఏమున్నాయి, అవి సూర్యుడి గ్రావిటీకి ఎలా రియాక్ట్ అవుతున్నాయో తెలుసుకున్నాం. జనరల్ గా రాయి అనగానే మీకు ఏమనిపిస్తుంది? గట్టిగా ఉంటుంది, విరగ్గొట్టాలి అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చెయ్యాలి అని కదా. కానీ అన్ని అంతరిక్ష రాళ్లు అలా కాదు. కొన్ని రబుల్ పైల్ తరహాలో ఉంటాయి. అంటే చిన్న చిన్న రాళ్లు డస్ట్ మరియు మెటల్స్ వీక్ గ్రావిటీ ద్వారా కలిసి ఉంటాయి. చిన్న ఫోర్స్ అప్లై చేసినా చాలు, ఈజీగా లోతుకు తవ్వచ్చు. జనరల్ గా అన్ని ఆస్ట్రాయిడ్స్ ఇంతే ఏర్పడతాయి. కాకపోతే పెద్ద రాళ్లల్లో ఈ మిశ్రమ మొత్తాన్ని కరిగించి తిరిగి సాలిడ్ రాయిగా మార్చే శక్తి ఉంటుంది. కానీ ఎస్ క్లాస్ రాళ్లల్లో ఆ శక్తి లేకపోవడంతో ఆ మిక్స్చర్ అంతే ఉండిపోతుంది. సరే, హయాబుజా మరియు ఒసైరిస్ రెక్స్ ద్వారా అంతరిక్ష రాళ్ల పదార్థం భూమికి తెచ్చాం కదా, వీటినే ఇంకా పెద్దగా తయారు చేసి ఆస్ట్రాయిడ్ మైనింగ్ కోసం వాడొచ్చు కదా. ఈ డౌట్ మీకొచ్చిందా? నాకు కూడా వచ్చింది. కానీ అంత ఈజీ కాదు. ఎందుకో చెప్తా. ఒసైరిస్ రెక్స్ డైమెన్షన్స్ అబ్జర్వ్ చేస్తే అది 2.5 మీటర్ల ఎత్తు, 3 మీటర్ల పొడవు ఉంటుంది. వెయిట్ అంటారా, అటు ఇటుగా 2000 కేజీలుంటుంది. ఇందాక స్టార్షిప్ గురించి డిస్కస్ చేసినప్పుడు వేసిన లెక్కలు దీంతో కంపేర్ చేయండి. అసలు 16 సైకీ లాంటి పెద్ద రాయి మీద ఒసైరిస్ రెక్స్ తో ప్రాఫిటబుల్ మైనింగ్ కుదురుతుందా అని మీకు ఇంకా అనిపిస్తే నేనేం చేయలేను. మరి అంత పెద్ద స్పేస్ మైనింగ్ వస్తువుని తయారు చేయగలమా? చేయొచ్చు. కానీ అది భూమి మీద చేస్తే ఎంత శక్తివంతమైన రాకెట్ తో లాంచ్ చేసినా గ్రావిటీని తప్పించుకోలేదు. సో దీన్ని అంతరిక్షంలోనే నిర్మించాలి. అయినా కానీ తగినంత సమయంలో ఈ మైనింగ్ నౌకని ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి చేర్చాలంటే చాలా ఫాస్ట్ గా వెళ్లాలి. దానికోసం ఇంకా పెద్ద రాకెట్ కావాలి. అయితే ఈ సెటప్ మొత్తం కావాల్సిన రాయికి చేరింది అనుకుందాం. అంత స్పీడ్ గా వెళ్తున్న రాకెట్ ఆగాలి కదా. కానీ అంతరిక్షంలో వాతావరణం ఉండదు. సో స్పేస్ మైనింగ్ రాకెట్ స్పీడ్ ని తగ్గించాలంటే మళ్ళీ రాకెట్ ఫైర్ అవ్వాలి. దీనికోసం ముందు నుండే చాలా ఇంధనాన్ని క్యారీ చెయ్యాలి. సరే, ఇదంతా చేసి ఆస్ట్రాయిడ్ దగ్గరికి వచ్చాము. భూమి మీదైతే రాళ్లని పేల్చేసి మైనింగ్ చేస్తారు. కానీ అంతరిక్షంలో ఇలా చేస్తే మెటల్ ముక్కలన్నీ ఎటు పడితే అటు ఎస్కేప్ అయిపోతాయి. సో రాళ్లని విరగ్గొట్టిన వెంటనే వాటిని సేకరించే ఒక రకమైన రాక్ క్రషర్ వాక్యూమ్ ఎక్విప్మెంట్ కావాలి. రాక్ క్రషర్స్ రాళ్లని విరగ్గొడుతుంది. వాక్యూమ్ ఎక్విప్మెంట్ ఏమో ప్రెషర్ సహాయంతో రాళ్లని సేకరిస్తుంది. దీనికంటే మంచి సొల్యూషన్ ఉంది. ఆస్ట్రాయిడ్ ని ఒక బ్యాగ్ లాంటి కలెక్టర్లో బంధించి కరిగించొచ్చు. ఇలా కరిగించడానికి లేజర్ లేదా సూర్యకిరణాల్ని ఒకచోట కాన్సంట్రేట్ చేసే మెకానిజం ని వాడాలి. విషయం ఏంటంటే ఈ పద్ధతిలో మనకు కావలసిన మెటల్స్ వరకు కరిగించి బ్యాగ్లో చేరేటట్టుగా చెయ్యాలి. మిగిలిన రాళ్ల పదార్థాన్ని అంతరిక్షంలోకి విడిచిపెట్టాలి. మెటల్స్ గట్టిపడిన తర్వాత భూమికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఏదేమైనప్పటికీ ప్రస్తుత టెక్నాలజీతో ఆస్ట్రాయిడ్ మైనింగ్ గగనమనే చెప్పుకోవాలి. కానీ భూమి మీద పొల్యూషన్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వచ్చే 50 సంవత్సరాల్లో ఆస్ట్రాయిడ్ మైనింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. అలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.